రైట్. సీఎం రేవంత్ రెడ్డి అయితే జాతీయ స్థాయిలో కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చడం అలాగే రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర బీజేపీ చేస్తుంది అనంటూ ఘాటుగానే వ్యాఖ్యానిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే విషయానికి సంబంధించి స్పందించడానికి మనతో పాటు మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అండి. పార్లమెంట్ ఎన్నికల ఎజెండా కూడా పూర్తిగా మారిపోయిందంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ వస్తే రాజ్యాంగం మారుస్తారు, రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జరుగుతుంది అంటూ కూడా ఆయన ముందుకెళ్తున్నారు. ఏ విధంగా చూడాలి? అమ్మ, ఇప్పుడు ఈ రోజు ఈ టాపిక్ ప్రధానంగా తెర మీదకి వచ్చింది. కానీ మాలాంటి పౌర సంఘాల వాళ్ళము మేము గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ గవర్నమెంట్ రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నిస్తుంది. వారికి రాజ్యాంగం అనేది ఇష్టం లేదు. ఎందుకంటే వారి భావజాలం అనేది అందరూ సమానంగా బతకడానికి కుదరదు. కొంతమంది ధనవంతులు మాత్రమే ధనవంతులుగా ఉండాలి, మిగతా వాళ్ళు వాళ్ళ వృత్తులకి రిస్ట్రిక్షన్ అయిపోయి పేదగానే ఉండాలి అనే ఒక భావజాలం నుంచి పుట్టిన పార్టీ బీజేపీ పార్టీ. సో ఇది చాలా క్లియర్ కనపడుతుంది. ఇది ఈ రోజు వచ్చినటువంటి డిస్కషన్ కాదు. ఇది గత కొన్ని డజన్ల సంవత్సరాల నుంచి కూడా, నేను చిన్నప్పటి నుంచి కూడా బీజేపీ యొక్క విద్యార్థి విభాగం యొక్క పని విధానము, వారి యొక్క వైఖరి, బీజేపీ వైఖరి నేను చూసుకుంటూ వస్తున్నాను గత 50 సంవత్సరాలుగా. సో వీరికి రాజ్యాంగ స్ఫూర్తి అనేది ఇష్టం లేదు. రాజ్యాంగం ఏం చెప్తుందంటే అందరికీ సమాన అవకాశాలు ఉండాలి, అందరికీ సమస్వేచ్ఛ ఉండాలి, అందరికీ సౌభాతృత్వంతో పరిపాలన చేయాలి. సో ఇలాంటి చెప్తుంది రాజ్యాంగం అనేది. కానీ వీరికి మాత్రము ఇలాంటి విషయాలలో వీరికి పూర్తిగా విరుద్ధం వీరు బీజేపీ వారు. సో అందుకనే ఇప్పుడు తెర మీదకి వచ్చేటువంటి అంశము రాజ్యాంగం యొక్క పరిరక్షణ అనేది నిజంగా కూడా సమస్యలనే ఉంది, భయంగానే ఉంది మాలాంటి వాళ్ళకి. ఈ రోజు అది ఎలక్షన్ అంశం కింద వచ్చింది కాబట్టి షా గారు కానీ, అమిత్ షా గారు కానీ, ప్రధాని గారు కానీ రిపీటెడ్ చెప్తున్నారు మేమేమి మార్చము అది ఇదని. కానీ దీనికి సంబంధించి ఒక 2 ఉదాహరణలు మీకు చెప్తాను. ఈ రోజు ఎందుకో ప్రభుత్వ రంగ సంస్థల్ని చాలా చీప్ గా వాళ్ళ దోస్తులకి అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు లేకపోతే మనకి రిజర్వేషన్స్ ఏ రకంగా ఇంప్లిమెంట్ అవుతుంది, పేదవాళ్ళకి, పేద కులాలకి, బ్యాక్వర్డ్ క్లాసెస్ కి ఏ రకంగా ఉద్యోగాలు వస్తాయి, అది రాజ్యాంగ హక్కుని కబలించడమే. అట్లాగే కార్పొరేట్ స్కూళ్ళు, కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ విశ్వవిద్యాలయాల్ని మీరు ప్రమోట్ చేస్తున్నారు. ఇది ప్రమోట్ చేయడం మూలాన కార్పొరేట్ విశ్వవిద్యాలయంలో ఇలాంటి ఫ్యాకల్టీకి కూడా మీరు రిజర్వేషన్లు వర్తించవు. సో ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క విధానం ఏంటంటే ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ప్రమోట్ చేయడము, అంటే తద్వారా మొత్తము ధనవంతులకు మాత్రమే విద్యను అందించడము, అట్లాగే ధనవంతులకు మాత్రమే ఉద్యోగాలు కల్పించడము. సో అంతేకాని ఈ పేద వర్గాలకి రిజర్వేషన్ అనేది వర్తించకుండా చేసే కుట్రలో భాగంగానే ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేస్తున్నారు, అట్లాగే ప్రైవేటు విశ్వవిద్యాలయాలని ప్రమోట్ చేస్తున్నారు. ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే అసలు వీరి యొక్క భావజాలమే ఈ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అండి ఇది. సో అందరికి తెలుసు అది. సో పౌర సంఘాలందరికీ కూడా ఈ విషయం తెలుసు. పేద ప్రజలతోని, మధ్యతరగతి ప్రజలతోని, వారి హక్కులకు సంబంధించి, మహిళా హక్కులకు సంబంధించి, దళిత హక్కులకు సంబంధించి, గిరిజనుల హక్కులకు సంబంధించి, వెనుకబడిన తరగతుల హక్కులకు సంబంధించి మనం చూసినట్లయితే పూర్తిగా వీరు వ్యతిరేక ప్రభుత్వము. అంతెందుకండి, మీరు ఓబీసీ ప్రధానమంత్రి అని చెప్తాడు. ఎందుకు ఈ రోజు దేశంలో కులగణన చేయడానికి ఇష్టపడడం లేదు? కులగణన చేస్తే చాలా క్లియర్ గా బీసీలు ఎక్కడ ఉన్నారు, బీసీలో ఉన్నటువంటి కొన్ని వందల వేల కులాలు ఈ రోజు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ వృత్తులు ఏ రకంగా సఫర్ అవుతున్నది, ఏ రకంగా వాళ్ళు పేదరికంలో పోతున్నారు, అసలు ఎన్ని కోట్ల ఏ కులం వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేవన్నీ బయటకు వస్తాయి కదా. కానీ బీజేపీ చాలా క్లియర్ గా కులగణన చేయకూడదని చెప్తుంది ఈ రోజు. అంటే ఇలాంటి కొన్ని ఉదాహరణలతోని మనకు క్లియర్ గా ఏమర్థమవుతుందంటే ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు కానీ, రాజ్యాంగ స్ఫూర్తి కానీ బీజేపీకి ఇష్టం లేదు. డెఫినెట్ గా బీజేపీ, ఎందుకండి కర్ణాటక నుంచి ఈ మధ్య కాలంలో అనంతనాగ్ ఎంపీ ఆయన స్పష్టంగా చెప్పాడు కదా, ఈసారి మాకు అధికారంలోకి వస్తాము, మాకు 400 సీట్లు వస్తాయి, మేము రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్తున్నారు. అంటే ఈ రకంగా నార్త్ ఇండియా నుంచి చాలా సార్లు మనకి బోల్డ్ అని వీడియోలు పుంకాలుగా వీడియోలు వస్తున్నాయి. ఆ వీడియోలలో చాలా క్లియర్ గా ఎస్సీలు డౌన్ బీసీలు డౌన్ అని చెప్పినటువంటి బీజేపీ నాయకులు మనకి బోల్డ్ మన కనబడ్డది వీళ్ళు. ఇది చాలా రకరకాల అన్నింటినీ మన డాట్స్ ని కనెక్షన్ చేస్తే అర్థమయ్యేది ఏంటంటే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఈ సమాజం ఉండాలి అని కోరుకునే రాజ్యాంగాన్ని వాళ్ళు తొక్కేయడానికి ప్రయత్నం తప్పకుండా చేస్తారనేది మనకు కనబడుతుంది. రైట్. మురళి గారు, ఇంకొక యాంగిల్లో చూస్తే పబ్లిక్ లో కూడా 2 ఒపీనియన్స్ ఉన్నాయి. రిజర్వేషన్ల వల్ల కొంతమందికే లాభం జరుగుతుంది అని, రిజర్వేషన్లు కూడా అందులో
తక్కువ కులంలో ఉన్న వాళ్ళు కూడా పేదలు ఉన్నారు అని చెప్పేసి, తక్కువ కులంలో ఉన్న వాళ్ళు కూడా ధనికులు ఉన్నారు అని, సో ఒక సమసమాజం స్థాపించాలి అంటే ఏ విధంగా రిజర్వేషన్లు అమలు అవ్వాలని మీరు అభిప్రాయపడుతున్నారు? అమ్మ, ఈ దేశము పూర్తిగా కుల వ్యవస్థతో నిర్మితమైనటువంటి సమాజము. అది చాలా స్పష్టం. అది దీంట్లో మీకు బై డిజైన్ ఈ సమాజాన్ని ఏ రకంగా డిజైన్ చేశారంటే, ఒక 10% మంది మాత్రమే చదువు కానీ వాళ్ళ వనరులు కానీ అందటట్టుగా డిజైన్ చేయబడ్డది. మిగతా 90% జనాభాకి వనరులు అందకుండా ఉండే ప్రయత్నంలోనే ఈ డిజైన్ అంతా కూడా ఇమిడి ఉంది. ఇది చాలా క్లియరు. ఇప్పుడు మీరు క్లియర్ రిజర్వేషన్స్ లేకపోతే ఈ రోజు మీకు అంతేందుకమ్మా, ఈ రోజు గత 75 సంవత్సరాలలో సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య తీసుకోండి, వాళ్ళ యొక్క లిస్ట్ తీసుకోండి, హైకోర్టు జడ్జిల సంఖ్య తీసుకోండి, వాళ్ళ లిస్ట్ తీసుకోండి, అట్లాగే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వాళ్ళ యొక్క పేర్లు తీసుకోండి, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీస్ వాళ్ళ పేర్లు తీసుకోండి. సో ఈ పేర్ల పక్కన కులం రాయండి. రాస్తే మీకు ఏం తేలుతుందమ్మా, మీకు చాలా క్లియర్ కట్ గా 90% పోస్టులు ఒక 2-3 కులాలకు మాత్రమే పరిమితమైనది. ఇది బై డిజైనా లేకపోతే యాక్సిడెంటల్ గా వచ్చినదా అంటే, రిజర్వేషన్స్ ఉంటేనే ఈ పరిస్థితి ఉంటే, అసలు రిజర్వేషన్స్ లేకపోతే ఒకటే కులం ఉంటుందమ్మా. అంతెందుకు 1952 సంవత్సరంలో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ అయిన తర్వాత మీరు ఒకసారి బ్రౌజ్ చేయండి, అందరు చీఫ్ మినిస్టర్లు కూడా ఒకటే కులానికి సంబంధించిన వాళ్ళు, అది బ్రాహ్మణ్ కులానికి సంబంధించిన వాళ్ళు. అది బై డిజైన్ వచ్చిందా లేకపోతే యాక్సిడెంటల్ గా అయిందా మీరు జాగ్రత్తగా గమనిస్తే, రిజర్వేషన్స్ ఉంటేనే ఇలాంటి పరిస్థితి ఉంటే, రేపు రిజర్వేషన్స్ లేకపోతే ఒకటే కులం మొత్తం కూడా ఆక్యుపై చేస్తుంది. అది చాలా దేశానికి, సమాజానికి, అసలు సమాజ స్థాపనకి, సమాజ స్టెబిలిటీకి చాలా అవరోధం వస్తుంది, చాలా ప్రమాదకర స్థాయికి వెళ్తుంది, విప్లవాలు వస్తాయి, దానివల్ల చాలా అసహనం పెరుగుతుంది, అది అందరికీ కూడా అది చెడు కలుగజేస్తుంది తప్ప రిజర్వేషన్స్ అనేది అవునా మెరిట్ ఉందమ్మా. నేను చూస్తున్నాను గత 50 సంవత్సరాల నుంచి మెరిట్ వలన వచ్చినటువంటి ఐఏఎస్ నాయకులు, మరి ఐఏఎస్ లీడర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు మరి ఎందుకు మరి పనిచేసి మరి పేదరికాన్ని తొలగించలేదు? ఎందుకు మరి మీకు 90% మంది ముఖ్యమంత్రులు ఈ దేశంలో గత 75 సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం 95% అగ్రకులాల వాళ్ళే కదా. మరి ఎందుకు ఈ రోజు 75 సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు ఈ దేశంలో పేదరికం ఉంది? ఎందుకు ఈ దేశం ఇంకా కూడా అక్షరాస్యత 70% దాటలేదు? 75 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎందుకు ఈ రోజు ఇంకా పేదరికం తాండవిస్తుంది? ఎందుకు ఇంకా ప్రపంచం మొత్తంలో అత్యధిక నిరుద్యోగ సమస్య ఎందుకు ఈ దేశంలో ఉంది? ఇప్పటికీ కులాల పేరుతోని ఎందుకు హత్యలు అవుతున్నది? ఎందుకు ఇంకా ఇప్పటికీ కూడా చెరువులో నీరు తాగితే పిల్లల్ని కొడుతున్నారు, పిల్లల్ని చంపుతున్నారు, అలాంటి వీడియోలు పొంకలు మనకు వస్తున్నది. ఇలాంటి పరిస్థితి ఎందుకుంది ఈ రోజు? సో ఇంకా మీకు సమాజ స్థాపన అంటే అన్ని కులాల వాళ్ళు డెవలప్మెంట్ కావాలి, అంతేగాని మెరిట్ పేరు చెప్పి మెరిట్ లేదు, బోగస్ మెరిట్ అనేది. నేను చూస్తూనే ఉన్నాను, మెరిట్ లో వచ్చినటువంటి వాళ్ళు ఎలాంటి పరిపాలన చేస్తున్నారు, అవినీతి చేయటం లేదా, భయంకరమైనటువంటి అవినీతి చేయటం లేదా, వీళ్ళంతా కూడా. సో ఈ రోజు సమాజం కారణం కావడానికి ఇదే సేమ్ కొన్ని కులాల వాళ్ళు మాత్రమే పరిపాలించాలి ఉండడం మూలానే ఈ రోజు దేశం ఈ రకంగా దరిద్రంగా పనిచేస్తుంది. అంతేగాని నిజంగా మెరిట్ వలన వచ్చి ఉంటే మరి ఈ రోజు దేశం ఇంత దరిద్రంగా ఎదుర్కొన్నాలమ్మా. సో దీంట్లో చాలా విషయాలు ఉన్నది ఇది. అంతేగాని ఏదో 5 మార్కులు ఎక్కువ వచ్చినాయి, 10 మార్కులు ఎక్కువ వచ్చినాయని చెప్పేసి రిజర్వేషన్స్ ఎత్తిపోయి రిజర్వేషన్స్ వల్ల ఉపయోగం లేదనము చాలా తప్పు. ఈ రోజు మాలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం గవర్నమెంట్ ని. సో మాలాంటి వాళ్ళ ఉన్నాం కాబట్టి ఈ రోజు మేము విద్య కావాలి, మాకు నాణ్యమైన విద్య కావాలి, నాణ్యమైన ఆరోగ్య సేవలు కావాలి, నాణ్యమైన ఉపాధి కావాలనేది. సో మాలాంటి వాళ్ళని ఎందుకు కొట్లాడుతున్నాం గవర్నమెంట్ తోని? ఎందుకంటే మాకు అంతో ఇంత విద్య వచ్చింది కాబట్టి, ఈ రిజర్వేషన్ వల్ల మాకు కొంత తెలివి వచ్చింది కాబట్టి. నేను ఇంత చెప్తానమ్మా, ఐఏఎస్ ఛాలెంజ్ చేస్తాను. ఐఏఎస్ లో మా అంత పని చేశారా వీళ్ళు ఎవరైనా కానీ? సో మెరిట్ తో వచ్చిన వాళ్ళు నిజంగా కూడా అవినీతి చేయకుండా బ్రహ్మాండమైన పని చేశారని క్వశ్చన్ చేశాను. ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చూడండి, మీరు ప్రాజెక్ట్ సంబంధించిన రిజల్ట్స్ చూడండి, మేము చేసే ప్రాజెక్ట్స్. అంటే ఇది మెరిట్ అనేది నేను బోగస్ అని చెప్పడానికి విషయాలు చెప్తున్నా. మేము గొప్ప అని కాదు కానీ, బట్ మంచి వాళ్ళు కూడా ఉన్నారు, ఎస్ఆర్ శంకర్ లాంటి వాళ్ళు గొప్ప మనుషులు ఉన్నారు. కానీ బట్ నేను ఏమంటున్నా అంటే, మెరిట్ ద్వారా వచ్చినంత మాత్రాన మంచి రిజల్ట్స్ ఇస్తారనేది మాత్రం బోగస్. ఇది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మీరు ఏ సర్వీస్ అన్నా తీసుకోండి, ఏ వ్యాపారాలను తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి. ఇంత ఇప్పుడు మీరు మెరిట్ వల్ల వ్యాపారాలలో ఎవరు ఉంటున్నారమ్మా? మొత్తము ఈ రోజు 16 లక్షల కోట్ల రూపాయలు మోడీ గారు మొత్తము లోన్స్ అన్ని మాఫీ చేశారు. ఈ 16 లక్షల కోట్ల మాఫీలో ఎవరున్నారమ్మా? ఇందులో అగ్రవర్ణాలు లేరా? ఆ 2-3 కులాల వాళ్ళు లేరా? దేశంలో 6,000 కులాలు ఉన్నాయి. మరి ఎందుకు 2-3 కులాల వాళ్ళకే 16 లక్షల కోట్లు మాకు ఎందుకనేమ్మా? మరి అంటే ఈ రకంగా వెళ్తే మీరు బాంబేలో సుమారుగా 15 లక్షల కంపెనీలు ఉన్నవి. 15 లక్షల కంపెనీలకు సంబంధించిన డైరెక్టర్ల పేర్లు తీసుకోండి. ఆ డైరెక్టర్ పేర్లు ఎదురుగా మీరు కులాల పేర్లు రాయండి. రాస్తే మీకు ఏమర్థమవుతుంది? మొత్తం 2-3 కులాలకు సంబంధించిన వాళ్ళే 90% మంది డైరెక్టర్స్ ఉన్నారు. అంటే ఇప్పటికీ రిజర్వేషన్స్ ఉంటే కూడా పరిస్థితి ఈ రకంగా ఉంది కదా.
ఈ రోజు సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీస్, ఐఏఎస్ ఆఫీసర్లు, మీరు టాప్ బ్రాస్ పోస్టర్ తీసుకోండి, అందులో 90% ఎవరున్నారో మీరు చూడండి అమ్మా. మీరు ఇంత మాట్లాడుతున్నారు రిజర్వేషన్స్ గురించి. సో ఈ రకంగా తీసుకొని వెళ్తే మీకు ఇప్పటికి ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది. ఎవరికి ఉందయ్యా అంటే అగ్రవర్ణాల వాళ్ళకి రిజర్వేషన్ ఉంది. వాళ్ళకి అన్ని పోస్టులు పోతాయి, వాళ్ళకే జడ్జి పోస్టులు పోతుంది, వాళ్ళకే సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ పోస్టులు పోతుంది. ఒకవేళ బీసీలో, ఎస్సీలో ఎవరైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ పోస్టింగ్ ఇచ్చిందంటే గ్యారంటీగా అది సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, లేకపోతే సోషల్ జస్టిస్, ఇలాంటి 2-3 పోస్టులు మాత్రమే వీళ్ళు పెడతారు తప్ప మిగతా ఫైనాన్స్ లో చూడండి, డిఫెన్స్ లో చూడండి, హోమ్ లో చూడండి, మీకు రకరకాల ఇండస్ట్రీస్ లో చూడండి, ఎవరు ఉంటారమ్మా దీంట్లో? సో ఏ కులం వాళ్ళు మీకు ఐఏఎస్ ఆఫీసర్ ఉంటున్నారు అంటే మిగతా ఐఏఎస్ ఆఫీసర్లకి ఎలిజిబిలిటీ లేదా, వాళ్ళకి నాలెడ్జ్ లేదా? ప్రదీప్ చంద్ర గారు రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ, వరల్డ్ బ్యాంక్ లో 10 సంవత్సరాలు పనిచేసి వచ్చాడు. సో వరల్డ్ బ్యాంక్ లో రిజర్వేషన్స్ ఉండవు. నేను కూడా వరల్డ్ బ్యాంక్ లో పనిచేశాను, నేను కూడా యూఎన్డీపీ లో పనిచేశాను, రిజర్వేషన్స్ ఉండవు. నాకు వచ్చిన ఐఏఎస్ రిజర్వేషన్ రాలేదు, నేను జనరల్ కోటాలో కంప్లీట్ అయ్యి వచ్చాను నేను. సో మరి ఇవన్నీ మనం ఆలోచన చేస్తే అంటే ఈ కులాలలో నిష్ణాతులు లేరా? ఆ నిష్ణాతులకు ఎందుకు మరి సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ పోస్ట్ ఇవ్వరు? ప్రదీప్ చంద్ర లాంటి అతి గొప్ప ఒక ఎకనామిస్ట్ కి ఎందుకు మరి ఇవ్వలేదు? అలాంటి ఇవన్నీ మనం చెప్పుకుంటే పోతే పోలేస్తున్నాయమ్మా. సో రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయడం అనేది ఈ దేశానికి మంచిది అని చెప్పడంలో ఈ విషయాలు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. థ్యాంక్ యూ మురళి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండ్ అలాగే రిజర్వేషన్ అంశంపై స్పందించినందుకు కూడా.